హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ ఆవిరి కుడుము. ఇడ్లీ, దోశలు, ఉప్మా కన్నా ఈ ఆవిరి కుడుము ఎంతో ఆరోగ్యం. ఎందుకంటే దీంట్లో ఎక్కువ మినపగుండ్లే వాడతాం కాబట్టి. ఎండాకాలంలో మనం ఎక్కువ ఫుడ్ తీసుకోవడానికి ఇష్టపడం, ఎందుకంటే ఫుడ్ కంటే ఎక్కువ వాటర్ తాగుతాం కాబట్టి. అలాంటిది అప్పుడు ఈ ఆవిరి కుడుం ఒక్కటి తింటే బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ కూడా బాగా దొరుకుతాయి. ఈ ఆవిరి కుడుం ఎలా చేసుకోవాలో చేస్తాను రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో మనకి పప్పు నానబెట్టుకుందాం. ఇక్కడ నేను 1 కప్పు మినపప్పుకి అండ్ ఇక్కడ చూడండి హాఫ్ కప్ కన్నా తక్కువ మనం బియ్యంని నానబెట్టుకుంటున్నాం. స్టోర్ బియ్యం అయినా నార్మల్ బియ్యం అయినా ఏదైనా నానబెట్టుకోవచ్చు. అది 1 కప్ అనుకో, ఇది 1/4 కప్ మనం నానబెట్టుకోవాలి. మినిమం ఒక 5 to 6 అవర్స్ వీటిని బాగా నానిన తర్వాత ఇంకా సేమ్ దోశ బ్యాటర్ అలా ఉంటాయి కదా, ఇడ్లీ బ్యాటర్ అట్లా నానబెట్టుకొని మనం ఇది గ్రైండర్ ఆర్ మిక్సీ పెట్టుకోవాలి. దీంట్లో ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా ఇడ్లీ పిండిలాగా బాగా ఒత్తుగా ఉన్నట్టు మనం గ్రైండ్ చేసుకోవాలి. దోశ పిండిలాగా అయితే అసలు గ్రైండ్ చేసుకోవద్దు. చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో మనకి బ్యాటర్ అనేది. ఇట్లా ఫర్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి మనకు నైట్ అంతా ఇట్లా పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మనకి బాగా ఫర్మెంట్ అవుతుంది. ఇట్లా నైట్ అంతా బాగా ఫర్మెంట్ అయిన తర్వాత ఇందులోకి సరిపడినంత సాల్ట్, ముందుగానే సాల్ట్ వేసాము అంటే మనకి ఎక్కువ పుల్లగా వచ్చేస్తుంది. అందుకని మనం ఎప్పుడైతే ప్రిపేర్ చేసుకుంటామో అప్పుడే మనం సాల్ట్ యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. కొంచెం సాల్ట్ మనకు కొంచెం క్వాంటిటీ అనేది నేను చూపించిన విధంగా రావాలి. కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకొని అలా వచ్చేలాగా చేసుకోండి. ఇక్కడ మా ఇంట్లో ఆవిరి కుడుం పెట్టుకోవడానికి దానికి సపరేట్గా ఒక పాత్ర ఉంటుంది. మనకు ఆన్లైన్ దొరుకుతుంది, బయట స్టోర్స్లో అయినా దొరుకుతుంది. ఇట్లా ఆవిరి కుడుం పాత్రలో అడుగున సేమ్ ఇడ్లీ ఎలా అయితే పెట్టుకుంటాం అలాగే పెట్టుకోవాలి. కొంచెం అడుగున వాటర్ యాడ్ చేసి ఈ ప్లేట్స్లో ఇలా పెట్టుకుందాం. మీ ఇంట్లో ఇలా లేదు అంటే ఒక ప్లేట్ తీసుకొని ఒక బాండీలో అలా పెట్టుకొని స్టీమ్ చేసుకొని అయినా తినవచ్చు, లేదంటే ఇడ్లీలా అయినా పెట్టుకొని తినవచ్చు. కాకపోతే దీనికి ఒక ఇట్లా కాటన్ క్లాత్ ఒకటి వైట్ ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని దాన్ని ఒకసారి తడిపి మనం ఇలా వేసుకొని పెట్టుకోవాలి వీటిని. ఇది వచ్చేసి మనం హై ఫ్లేమ్లో అయినా కుక్ చేసుకోవచ్చు, కాకపోతే వాటర్ చూసుకోవాలి. మనం వాటర్ కొంచెం పోసాం సరిపోతుంది. ఇవి వాటర్ కుక్ అయిపోతుంది, మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి దీన్ని వచ్చేసి ఒక 10 to 15 minutes వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది ఆవిరి కుడుం. ఈ ఆవిరి కుడుంలోకి ఇప్పుడు నేను పల్లీ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 tablespoon ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ పచ్చిమిర్చి డైరెక్ట్గా యాడ్ చేయకుండా ఇలా తుంచి యాడ్ చేసాము అంటే మనకి చిటపటలాడకుండా ఉంటాయి. అందుకని నేను ఇట్లా తుంచి యాడ్ చేస్తాను. అండ్ పల్లీలు కూడా మీకు సరిపడాన్ని పల్లీలు కూడా యాడ్ చేసి వాటిని అంతా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసాము అంటే పల్లీలు ఎప్పుడు మనకి మాడకుండా వస్తుంది. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతే లోపలేమో పచ్చిగానే ఉంటుంది, ఏగకుండా. అండ్ ఇక్కడ నేను శనగపప్పు ఉంటుంది కదా, శనగపప్పును కూడా ఫ్రై చేస్తున్నాను. కొందరు డైరెక్ట్గా వేస్తారు, నేనైతే కొంచెం చివర్లో మనకి పల్లీలు ఫ్రై అయిన తర్వాత చివర్లో ఒక 1 minute ఫ్రై చేస్తాను. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి యాడ్ చేసుకొని కొంచెం కొబ్బరి కూడా వేయండి. కొబ్బరి వేయడం వల్ల మనకి చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది. దానికి సరిపడినంత సాల్ట్ అండ్ 1 tablespoon జీలకర్ర యాడ్ చేసి వాటర్ యాడ్ చేసుకుంటూ ఇట్లా మెత్తగా మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మనం చట్నీలోకి పోపుని పెట్టుకుందాం. ఒక 1 tablespoon ఆయిల్ అండ్ 1 tablespoon తిరగమాత గింజలు అన్నీ యాడ్ చేసుకొని మనం ఇందులోనే అన్నీ ఉంటాయి, జీలకర్ర, ఆవాలు, పచ్చెనగబాయలు, మినపగుండ్లు అన్నీ యాడ్ చేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర, ఒక ఎండుమిర్చి యాడ్ చేసుకుంటే మనకి చట్నీలోకి పోపు కూడా రెడీ అయిపోతుంది. ఈ చట్నీ అంతా ఈ పోపులోకి యాడ్ చేసుకుంటే మన చట్నీ రెడీ. ఈలోపు మన ఆవిరి కుడుం ఉడికిందో లేదో చూసుకుందాం. ఫస్ట్ ఇలా ఓపెన్ చేసి ఇట్లా ప్రెస్ చేసుకొని ఇడ్లీ చూస్తాం కదా అలా చూసుకోవాలి. పైన అంతా బాగా ఉడికినట్టుంటే ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో ఈజీ ఈ ఆవిరి కుడుం చేయడం. కాకపోతే సేమ్ ఇడ్లీ బ్యాటర్ లాగే, కాకపోతే దీంట్లో మనం రవ్వ యాడ్ చేయకుండా మనం కొంచెం బియ్యం యాడ్ చేస్తాం. అందుకు ఎక్కువ బలంగా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా హెల్దీ ఫుడ్ ఇది వచ్చేసి. ఇడ్లీతో పోలిస్తే ఇదే బెస్ట్ నేను చెప్పేది. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి
అండ్ కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా రీచ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని ఇంకేమైనా కొత్త కొత్త రెసిపీస్ కావాలి అంటే నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.